హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు గుమ్మడి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం గుమ్మడికాయను శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న గింజలన్నిటిని తీసేసి ఇలా గుమ్మడికాయను మొత్తం తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక క్లాత్ని తీసుకొని మనం తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుమును దాంట్లో వేసి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండుకున్న వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయి హల్వాలో. ఇప్పుడు ఈ తురుమును తీసి వేరొక బౌల్లో వేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి బాగా వేడయ్యాక డ్రై ఫ్రూట్ని వేసుకుందాము. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ను తీసిన ప్యాన్లోనే ఆల్రెడీ తురుముకున్న ఈ గుమ్మడి తురుమును వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసి పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, కలర్ బాగా చేంజ్ అయిపోయింది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాము. 1 కప్పు గుమ్మడి తురుముకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఆల్రెడీ గుమ్మడి వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ వాటర్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. హల్వా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. మన గుమ్మడి హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన గుమ్మడి హల్వా మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.